districts and also all over Telangana, demanding 42% reservations in local body elections. The agitation was triggered by the Telangana High Court stay on the state government reservation order, sparking widespread unrest and mobilization. Protesters gathered at RTC depots, staging sit-ins and halting bus services across the state. Educational institutions remain closed and daily life is significantly disrupted as the Bandh gains momentum. Major political parties including Congress, Bharat Rashtra Samiti, Bharatiya Janata Party and left parties extend full support to Bandh, amplifying its reach and impact. Prominent BC leaders vow to continue the struggle until their demands are met, warning that the movement will intensify if the government fails to act swiftly. Hyderabad, the state capital, witnesses a complete shutdown. Not only Hyderabad, as several parts of district Telangana in Hayatnagar and other key areas, political leaders and BC community representatives staged demonstrations outside bus depots, bringing RTC services to a standstill. The city's educational institutions also remain closed in solidarity with protest. Protesters raise slogans against the BJP, accusing it of obstructing the implementation of BC reservations. The Bandh reflects growing frustration among BC communities over delayed justice and lack of inclusive representation in governance. Protesters emphasize that 42% quota is essential to ensure fair participation of BCs in local administration and decision making. The unfired support from opposition parties and civil society groups adds weight to the demand, signaling a broader political consensus on the issue. బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ ఉంది. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడి బీసీలని పక్కా మోసం చేస్తుంది. ఈరోజు బీజేపీ కనుక ఆమోదించే పరిస్థితి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని గవర్నర్ ఆమోదం పొంది ఈరోజు అమలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కేంద్రంలో బీజేపీ మోకాలడ్డి ఇవాళ ఆ బిల్లుని ఆమోదం చేయకుండా చేసి ఇక్కడికి వచ్చి ఈరోజు బంద్లో మేము పాల్గొంటామని చెప్పడం చాలా దుర్మార్గం. ఏదైతే బీజేపీ పార్లమెంట్లో ఆమోదం పొంది ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందిందని గవర్నర్ ఆమోదిస్తే ఈరోజు బీసీ బిల్లు అమలయ్యే పరిస్థితి ఉంది. కానీ నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరించిన చందంగా ఈరోజు బీజేపీ విధానాలు ఉన్నాయి. ఈ బీజేపీ విధానాలని ప్రజాతంత్రవాదులు అందరూ ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. సిపిఎం పార్టీ, బీసీ, జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బంద్ బీసీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పటికీ గవర్నర్ ఆమోదించకుండా, అట్లాగే ఇదే బిల్లుని రాష్ట్రపతికి పంపి అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టి బీసీల పట్ల ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో బీసీ కులగణన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదా అనేది తర్వాత ముచ్చట. కానీ శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లుని కేంద్రం ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చడానికి ఇబ్బంది ఏముందో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బీసీ బిల్లుని ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీ ఒక దిక్కు
కేంద్ర ప్రభుత్వం నేను బీసీల పక్షాన ఉన్నాం, బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటూ అసలు ప్రధానమంత్రే బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి. అందుకనే దేశమంతా బీసీల అనుకూలంగానే ఉంది, ప్రభుత్వం బీసీలకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నది, ఇంకా ఉద్యమాలు ఎందుకు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకవేళ ఆయన బీసీ మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వెంటనే బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఈ బీసీ వర్గాలకి అన్ని రంగాల్లో న్యాయం చేకూర్చాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అమలు జరిపేదాకా సిపిఎం పార్టీ పోరాడుతుంది. మిగతా ప్రజా సంఘాలని పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్లటమే మా యొక్క ఈ పోరాట ఉద్దేశం. అందుకని వెంటనే స్పందించి బీజేపీ ప్రభుత్వం దీన్ని అమలు జరిపి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ ద్వంద్వ As we can see, several parts of Telangana have stopped the RTC bus services in districts like Khammam, Warangal and Rangareddy. The Bandh seizes active participation from local leaders and citizens. Former Speaker Madhusudanachari leads protest in Warangal, while MLA Veerapalli Shankar joins demonstrators in Shadnagar. In Narsampet, RTC workers wear black badges and chant slogans in support of the reservation demand. ఈరోజు ఏదైతే బీసీ జాగ్ తరఫు నుంచి పిలిపించినటువంటి ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర బంద్, తెలంగాణ రాష్ట్ర బంద్ పెట్టడం జరిగింది. ఈ యొక్క బంద్లో అన్ని పార్టీల మద్దతు, అదేవిధంగా అన్ని కుల సంఘాల మద్దతు కూడా ఈరోజు లభించడం జరిగింది. అదేవిధంగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 56% అంటే 56 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి అదేవిధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేసి ఆ కేసుని రిటర్న్ ఏదైతే తిరస్కరించి ఈరోజు కోర్టు దాన్ని ఎన్నికల షెడ్యూల్ కూడా బ్యాక్ తీసుకోవడం అనే చరిత్రలో మొట్టమొదటిసారి. ఇది బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయానికి నిదర్శనం. అదేవిధంగా చాలామంది ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉన్నారు. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గనక చిత్తశుద్ధి గనక ఉంటే ఈ కోట్ల పేరుతో కాలయాపన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదే రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 246D and 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 42% రిజర్వేషన్ జనాభా లెక్కల ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. ఎందుకనంటే ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో దాదాపుగా 68% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా పక్కన కర్ణాటకనే కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలకు కూడా ఇచ్చినటువంటి మరి ఆ రోజు సుప్రీంకోర్టే కదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. పక్క రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం అని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ యొక్క బంద్ ఏదైతే ఉందో పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చినాయి. బీసీలకు కంటి తుడుపు చర్యలు కాకుండా దేశంలో పార్లమెంటులో నేరుగా ఇప్పటికీ భారతదేశంలో 108 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరణ చేశారు. 109వ సారి ఈసారి భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే 15-16 ఆర్టికల్స్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారో అదే ఆర్టికల్స్లో 16(7)లో బీసీ రిజర్వేషన్లు పొందుపరిచి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని నాగర్ కర్నూలు బీసీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్లమెంటు సమావేశాలను మీరు మద్దతు ఇస్తున్నారు కదా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిస్తే ఈ దేశంలో ఉన్న మరే రాజకీయ పక్షం మద్దతు లేకుండా నేరుగా పార్లమెంటులో బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు పొందుతాయి. విద్యా, ఉద్యోగాల్లో, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో అన్ని రంగాల్లో బీసీలకు సమాన వాటా దక్కుతుంది. కాబట్టి మేము నాగర్ కర్నూలు బీసీ జేఏసీ పక్షాన చేస్తున్న ఏకైక డిమాండ్ రాజ్యాంగ సవరణనే బీసీ రిజర్వేషన్లకు ఏకైక మార్గం. మిగతా చర్యలన్నీ కూడా కంటి తుడుపు చర్యలు, వాటి ద్వారా దీర్ఘకాలికంగా బీసీలకు ఎట్లాంటి ఉపయోగం జరగదు. కాబట్టి తక్షణం ఈ పార్లమెంట్ సమావేశాలనే బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లును ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలు బీసీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు As the agitation continued, BC organizations warned that further delay in addressing their concerns could lead to escalated protest. The Bandh serves as a powerful reminder of the need for equitable representation and the urgency of policy action. All eyes are now on the state government and judiciary as Telangana stands at the critical juncture and its fight for social justice. స్వచ్ఛందంగా 4 గంటల నుంచి అందరూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు నిర్మల్ డిపో బస్సులు కూడా
ఒక్క బస్ కూడా బయటకు వెళ్లకుండా ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా ఆ బంద్ అన్ని బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు డిమాండ్ ఒకటే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా. 42% రిజర్వేషన్ తోటే ఎలక్షన్లలో పోవాలని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా 4 గంటల నుంచి అందరూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు నిర్మల్ డిపో బస్సులు కూడా ఒక్క బస్ కూడా బయటకు వెళ్లకుండా ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడా కూడా ఆ బంద్ అన్ని బంద్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు డిమాండ్ ఒకటే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలా. 42% రిజర్వేషన్ తోటే ఎలక్షన్లలో పోవాలని ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. Telangana witnesses a massive statewide ban today as backward class organizations launch protest across districts demanding 42% reservations in local body elections. The agitation was triggered by the Telangana High Court stay on the state government reservation order, sparking widespread unrest and mobilization. Protesters gather at RTC depots, staging sit-ins and halting bus services across the state. Lot of educational institutions remains closed and daily life is significantly disrupted as the Bandh gains momentum. Educational institutions are already declared a holiday as the Bandh there. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% కావాలని ఈ యొక్క అన్ని పార్టీ వాళ్ళు కూడా ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఈ యొక్క రాష్ట్రంలో బీసీ బంద్కు పిలుపునిచ్చినవి. ఈ పిలుపునిచ్చడంలో కాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకు 42% కొరకు మరి తెలంగాణ మరి ఆ రాష్ట్రంలో ఆయన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దీన్ని తీసుకుపోయి మరి ఢిల్లీలో కూడా ఆ యొక్క జంతర్ మంతర్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బీసీ బిల్లు మరి అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర యొక్క కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% కావాలని ఈ యొక్క అన్ని పార్టీ వాళ్ళు కూడా ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఈ యొక్క రాష్ట్రంలో బీసీ బంద్కు పిలుపునిచ్చినవి. ఈ పిలుపునిచ్చడంలో కాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకు 42% కొరకు మరి తెలంగాణ మరి ఆ రాష్ట్రంలో ఆయన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దీన్ని తీసుకుపోయి మరి ఢిల్లీలో కూడా ఆ యొక్క జంతర్ మంతర్లో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బీసీ బిల్లు మరి అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర యొక్క కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42%